పల్లి పకోడీ తినుంటారు, బట్ పల్లి చిక్కీ పకోడీ ఎప్పుడైనా టేస్ట్ చేశారా? టేస్ట్ చేయకపోతే ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ చాలా సింపుల్ ప్రాసెస్. సో చూసేద్దాం ఎట్లా పల్లి చిక్కీ పకోడీ ట్రై చేయాలో. సో నేను చూపిస్తున్నట్టుగా అవి అయితే బాగా డీప్ ఫ్రై చేయండి. నేనైతే 1.5 కప్ గ్రౌండ్ నట్స్ తీసుకున్నాను. 1.5 కప్ గ్రౌండ్ నట్స్కి 1 కప్ బెల్లం అయితే తీసుకోవాలి. సో ఇట్లా చూసారా, అట్లా మినిమం 50 మినిట్స్ పైనే పడుతుంది అవి వేగాలి అంటే, ఎందుకంటే చాలా టైం టేకన్ గ్రౌండ్ నట్స్ అనేవి. సో అవి కలర్ చేంజ్ అవుతున్న కొద్దీ పల్లీలు కూడా సెపరేట్ అవుతూ ఉంటాయి. సో దాన్ని బట్టి మనకు తెలిసిపోద్ది ఫ్రై అయినాయి లేదా అని చెప్పేసి. సో చూసారా, పల్లీలు అయితే సెపరేట్ అయిపోయినాయి. సో ఎగిపోయినాయి కాబట్టి నేనైతే ఒక ప్లేట్లో వేసి చల్లారబెట్టేశాను. అవి చల్లారాక మొత్తం పైన ఉన్న పొట్టు అంతా తీసేయాలి, ఎందుకంటే పొట్టుతో చేస్తే టేస్ట్ ఉండదు కాబట్టి పల్లికున్న పైన ఉన్న పొట్టు అంతా మొత్తం సెపరేట్ చేసేయాలి. అవి చేశాక సెరుగుతారు చాలామంది, సెరిగేటప్పుడు తొక్కంతా చుట్టూ తూలిపోయి చాలా చిరాగ్గా ఉంటుంది. అట్లా కాకుండా ఇట్లా ఫిల్టర్తో చక్కగా సెపరేట్ చేసేసుకోవచ్చు. పొట్టు అంతా ఎక్కడికి ఎగరకుండా ఒకే దగ్గర ఉంటుంది. సింపుల్గా అయిపోతుంది, టైం కూడా ఎక్కువ పట్టదు, మనకి చిరాకు రాదు. నేనైతే వేపిన పల్లీలన్నీ ఇట్లా సెపరేట్ చేసేసాను పొట్టు అంతా. సో చూసారా ఎంత సింపుల్గా పొట్టు అనేది సెపరేట్ అయిపోతుందో. సో ఇవంతా రెడీ అయిపోయాక మనం ఒక పేపర్ పైన అయితే వేసేసుకోవాలి. పల్లీలన్నీ వేసేసుకొని చపాతీ చేసే కర్ర ఉంటుంది కదా, దాంతో పామితే మొత్తం అవన్నీ సెపరేట్ అయిపోతాయి ముక్కలు ముక్కల కింద. సో అట్లా మొత్తం సెపరేట్ అయిపోయాక అవైతే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బెల్లం పాకం ఎట్లా రెడీ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. సో బెల్లం పాకానికి చెప్పాను కదా, 1.5 కప్ గ్రౌండ్ నట్స్కి 1 కప్ బెల్లం అయితే తీసుకోవాలి. సో బెల్లం అయితే తీసుకొని సిమ్లో అయితే పెట్టేయండి. అలా కలుపుతూ అంటే వాటర్ అనేది ఆటోమేటిక్గా ఫామ్ అవుతుంది కాబట్టి వాటర్ అయితే యాడ్ చేయనక్కర్లేదు కొన్ని బెల్లంకి, బట్ కొన్ని బెల్లం అయితే అసలు వాటర్ రాదు. సో అప్పుడు ఖచ్చితంగా వాటర్ యాడ్ చేయాలి. చూసారా, కొంచెం సేపటికి ఎట్లా బెల్లం అనేది ఎట్లా కరిగిపోయిందో. ఇట్లా కరిగాక 1 స్పూన్ గీ అయితే వేసుకోవాలి. దాంతోపాటు ఒక 2-3 స్పూన్స్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి, ఇన్కేస్ వాటర్ ఫామ్ అవ్వకపోతే. సో గీ అయితే యాడ్ చేసేసాం కదా, బాగా కలుపుకోండి పాకం మొత్తం. సో మొత్తం పాకం కలిపాక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేయాలి. అదే తిన్న సోడా అంటారు కదా, సోడా వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తుంది. సో పాకం రెడీ అయిందా లేదా అనేది చూద్దాం. వాటర్లో కొంచెం వేస్తే అది బ్రేక్ అవ్వాలి, బ్రేక్ అయిందంటే పాకం రెడీ అయిపోయినట్టు. సో ఇంకా బ్రేక్ అవ్వలేదు కాబట్టి ఇంకాస్త కలుపుకోవాలి పాకంని. ఇక్కడ తీగ పాకం అదేం చూడక్కర్లేదు, బ్రేక్ అయిందంటే పాకం రెడీ అయిపోయినట్టే. సో ఇట్లా వాటర్లో వేసుకొని టెస్ట్ చేసుకోవాలి మనం. సో చూడండి, ఇప్పుడైతే టెస్ట్ చేస్తున్నాము వాటర్లో వేసి. సో బ్రేక్ అయింది కాబట్టి పాకం అయితే రెడీ అయిపోయింది. సో ఒక ప్లేట్లో అయితే నెయ్యి రాసుకొని ఉంచుకోండి. మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లీలు ఉంటాయి కదా, అవన్నీ వేసేసి కలిపేసుకోవాలి పాకంలో. గీ అన్ని రాసుకున్నాక ప్లేట్లు అయితే వేసేయాలి. ఇట్లా పల్లి చిక్కీ పకోడీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.